ఈరోజు సావిత్రి గారి పుట్టినరోజు. సావిత్రి గారిని తలుచుకోగానే ఎన్నో సినిమాలు అలా కళ్ళ ముందు మెదిలినా, ఈ 5 పాత్రలు మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయండి. 'దేవదాసు', 'మాయాబజార్', 'అర్ధాంగి', 'మిస్సమ్మ', 'అప్పుచేసి పప్పుకూడు'. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అనే ప్రక్రియయుడికి కరతలామలకం అనుకుంటాను. కిలకిలమని నవ్వించగలదు, అంతలోనే గుండెలు పిండేసే కన్నీటిని రప్పించగలదు. ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్రే కానీ సావిత్రి అనే వ్యక్తి కనిపించదు. ఒక కంటి చూపు, ఒక పెదవి విరుపులో ఎన్ని రకాల భావ ప్రకటనలు చేసిందో మనందరికీ తెలుసు. 'దేవదాసు' సినిమాలో 'ఓ దేవదా' అనే పాటలో ఎంత చలాకీగా నటించారో, చిలిపితనాన 'చెలిమే మరిచితివో తల్లిదండ్రుల మాట దాటా వెరచితివో' అనే పాటలో అంతకు అంత విషాదాన్ని కురిపించారు. 'మాయాబజార్' సినిమాలో 'ఆహ్ నా పెళ్ళంట' అంటూ ఎంత అల్లరిగా హృద్యంగా అలరిస్తారో, 'నీకోసమే జీవించినది ఈ విరహములో ఈ నిరాశలో' అనే పాట అప్పటి ఆవిడ భావ ప్రకటన మన మనసుల్ని కదిలించకుండా ఉండదు. 'అర్ధాంగి' సినిమాలో 'ఎక్కడమ్మా చంద్రుడు చక్కనైన చంద్రుడు' అంటూ నిస్సహాయంగా పాడేటప్పటి ఆవిడ ముఖ కవళికలు, 'పశువులింటికి తిరిగి పరుగులెత్తే వేళ, పసిపాపలను కూర్చి పట్టుకుని వెళ్ళే వేళ' అంటూ కొంత గడుసుతనం, మరి కాస్తంత ప్రేమ రంగరించిన అభినయం ఏకకాలంలో చేయటం ఆవిడకే చెల్లింది. ఇకపోతే 'మిస్సమ్మ' ఈ సినిమాలో ఆవిడ ప్రకటించిన భావ ప్రకటనలు, అభినయ కౌశలంలో మనం మునిగి తేలకుండా ఉండగలమా? అసాధ్యం. సీమంతం సీనప్పుడు అది ఏ సందర్భానికో అని తెలియనప్పుడు ఒకలాంటి ఎక్స్‌ప్రెషన్సు, అది ఏ సందర్భమో తెలిసాక ఓ గమ్మత్తైన ముఖ కవళిక, ఆహా! ఏమని వర్ణించగలను? మహానటి అని అనిపించుకోవటం తప్పించి. అందులోనే 'వినుటయే కాని వెన్నెల మహిమను అనుభవించి నేనెరుగనయ్యా' అంటూ వచ్చే పాటలో అమాయకత్వంతో కూడిన ప్రేమను ఏకకాలం ప్రతిఫలించటం, తన ముఖంలో ప్రతిఫలించేలాగా చేయగలగడం ఆవిడకే సాధ్యం. 'అప్పుచేసి పప్పుకూడు' సినిమాలో కూడా అంతే. 'ఎచ్చటి నుండి వీచెను' అనే పాటప్పుడు ఎంత హుందాగా ఉంటారో, అలానే జగ్గయ్య గారు, ఎన్టీ రామారావు గారు తమ ప్రేమను ఏకకాలంలో ప్రకటిస్తూ ఒక పాటను పాడేటప్పుడు, కొందరు ముచ్చట పడనేలా, మరికొందరు పిచ్చను పడనేలా అంటూ అల్లరిగా, ఆకతాయితనంగా తన ఆహార్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. ఒక రోజు, ఒక వారం, ఒక నెల అని కాదు. ఎన్ని పాత్రలు పోషించారో అంత విశ్లేషణ చేయగలం. సావిత్రి గారు పోషించిన పాత్రల ప్రభావం ఎంతది అంటే, ప్రేయసి అంటే ఇలా, భార్య అంటే ఇలా, లేదా కోడలంటే ఇలా ఉండాలి, ఒక స్నేహితురాలంటే ఇలా ఉండాలి అంటూ ఎవరికి వాళ్ళే ఊహించుకునేలాగా ఉండేదండి. మరొక్కసారి ఆవిడకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వర్గలోకంలో హాయిగా ఏ కలతలు, కన్నీళ్లు లేకుండా ఉన్నారని ఆశిస్తూ, మీ అనేకానేక కోట్ల మంది అభిమానులందరి తరఫున నా ఈ చిన్న ట్రిబ్యూట్‌ని అందుకోండి. మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ఎత్తనపూడి ఉషారాణి.